బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ వెళ్లబోతున్నారు. కేసీఆర్ దగ్గరికి ఆరూరిని తీసుకొస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి ఇప్పటికే హరీష్ రావు, కడియం శ్రీహరి చేరుకున్నారు. అక్కడే ఉన్నారు వారిద్దరు కూడా. బీజేపీలో చేరేందుకు సిద్ధమైనటువంటి ఆరూరి రమేష్ ని నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. హన్మకొండ నుండి ఆరూరిని తీసుకొస్తున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, మరి ఆరూరి రమేష్ ని బుజ్జగించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఎలా ఉండబోతోంది? ఉదయం నుంచి వరంగల్లో జరుగుతున్నటువంటి హైడ్రామా కొద్దిసేపట్లో ఇక్కడ క్లైమాక్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్కి చేరుకున్నారు. కొద్దిసేపట్లో కేసీఆర్ నివాసానికి వస్తున్నారు. అయితే ఆరూరి రమేష్ను కిడ్నాప్ చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. కిడ్నాప్ లేదు, ఆయన స్వయంగా మాతో కలిసి వచ్చారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనే స్వయంగా కాల్ చేస్తేనే ఇంటికి వెళ్ళాలని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నారు. ఉదయం నుండి జరిగినటువంటి ఎపిసోడ్ ఒకసారి చూసినట్టయితే 10 గంటలకి మీడియా సమావేశం ఉందంటూ ఆరూరి రమేష్ మీడియాకు సమాచారం అందించారు. 10:30కు ఆయన ఇంటికి ఎర్రబెల్లి దయాకర్ రావు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ కాదు, హైదరాబాద్లో మాట్లాడదాం, కేసీఆర్ దగ్గర మాట్లాడదామంటూ ఆయన ఎక్కించుకొని వచ్చారు. ఆ మార్గం మధ్యలో 2 సార్లు బీజేపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డగించే ప్రయత్నం చేశారు. జనగాంలో వస్తున్నటువంటి వెహికల్స్ని ఆపేశారు. దయాకర్ రావు వెహికల్లో ఉన్నటువంటి ఆరూరి రమేష్ను కిందకి దింపారు. కొద్దిసేపు హంగామా నడిచింది. ఆ తర్వాత ఆరూరి రమేష్ స్వయంగా నేనే వెళ్తున్నాను, నన్ను ఎవరు బలవంత పెట్టలేదు, నేను వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడతానంటూ ఆయన చెప్పారు. నిన్న మాత్రం ఆయన అమిత్ షాను కలిసినట్టుగా తెలిసింది. మందకృష్ణ మాదిగతో పాటు ఆయన అమిత్ షాను కలిశారు. దాంతో ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టబోతున్నారు? బీఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నట్లుగా, లేదంటే బీజేపీలో చేరుతానంటూ వస్తున్నటువంటి వార్తలను కొట్టిపారేయడానిక, దేనికి ప్రెస్ మీట్ పెట్టారనే విషయం ఇంకా తెలియలేదు. ఒకవైపు ఆరూరి రమేష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆయన ఇక్కడికి వస్తేనే పూర్తి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో కొనసాగుతానని చెప్తారా, లేదంటే తిరిగి బీజేపీలోకి వెళ్తానంటూ కేసీఆర్కి చెప్పి వెళ్ళిపోతారా? ఏం జరగబోతుంది అనేది చూడాలి. చాలాసేపు అయింది వరంగల్ నుంచి బయలుదేరి కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్లో ఎక్కడో దగ్గర వాళ్ళు ప్రస్తుతానికి ఆగున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తారు. కేసీఆర్ కూడా ఉన్నారు. ఈరోజు వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఒక సమీక్ష సమావేశం ఉంది. ఆ సమావేశానికి ఇప్పటికే కడియం శ్రీహరి, వరంగల్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, వరంగల్కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారితో పాటు సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఆరూరి రమేష్ అటెండ్ అవుతారా, ఆరూరి రమేష్ని ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయబోతున్నారు. ఆయన చాలా రోజులుగా ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి క్లారిటీ లేనట్టుగా తెలుస్తుంది. ఓవైపు బీజేపీ ఆయన అడిగింది, బీజేపీ ఎంపీ సీట్ ఆఫర్ చేసింది కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. అందుకోసమే అమిత్ షాని కలిశారు. మందకృష్ణ మాదిగతో పాటు వెళ్ళి అమిత్ షాని కలిశారు అనేది వినిపిస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు కేసీఆర్ని కలిసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో, ఆయన్నే క్యాండిడేట్గా ప్రకటిస్తారా, లేదంటే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగమని చెప్తారా, ఆయన బయటకు వచ్చి ఏ నిర్ణయం తీసుకుంటారు? మొదటగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం నుంచి జరిగినటువంటి డ్రామా, ఉదయం నుంచి జరిగినటువంటి హంగామాపై ఆరూరి రమేష్ ఏం చెప్తారు? ఒకవైపు వరంగల్లో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద కూడా కొంత ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా కొంత ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లోనే మొత్తంగా ఆరూరి రమేష్ను తీసుకొస్తున్నటువంటి టీం అంతా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు, కొంతమంది చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఆయన ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏం చెప్తారనేది ఇంట్రెస్ట్గా మారింది. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఈ హైడ్రామా వరంగల్ రాజకీయాల్లో కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఒకవేళ నిన్న మొన్నటి వరకు బీజేపీతో టచ్లో ఉండి బీజేపీ ఎంపీ టికెట్ తీసుకుంటానని చెప్పినటువంటి ఆరూరి రమేష్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో కొనసాగుతారా? బీఆర్ఎస్లో కేసీఆర్ టికెట్ ఇస్తే మళ్ళీ బీఆర్ఎస్ పైన పోటీ చేస్తారా? అదే నియోజకవర్గానికి సంబంధించి కడియం శ్రీహరి ఆయన కూతురు కోసం, కడియం కావ్య కోసం టికెట్ అడుగుతున్నారు. కాబట్టి అక్కడేమన్నా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిసేపట్లో ఈ ప్రశ్నలన్నిటికీ, ఈ సస్పెన్స్ అంతటికీ తెరపడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.